రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, వీళ్ళ అహంకారం ఎలా ఉందనడానికి ఈ మధ్య డిఎస్సి అభ్యర్థుల విషయమే బెస్ట్ ఉదాహరణ. అసలు వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆందోళనలు, కోర్టులకు వెళ్ళి అందరూ బాధపడిపోతూ ఉంటుంటే కనీసం మంత్రి హోదాలో నారా లోకేష్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు. అసలు ఏం జరిగిందని చెప్పి నారా లోకేష్ గారే ముందుండి వివరించే ప్రయత్నం చేయట్లేదు. ఏమన్నా ఇవన్నీ పట్టించుకొని వినపడినట్టుగా టీం 11 కెప్టెను గొడ్డల పార్టీ, మీ వైసీపీకి మా పసుపు సైనికులే అడ్డుగా ఉంటాము, మళ్ళీ అధికారం మాదే. ఇందాక ఆఖరికి ట్విట్టర్లో ఆ నితీష్ కుమార్ రెడ్డి అనే ఒక క్రికెటర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వాళ్ళ తల్లి ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫోన్ అటెండ్ అయినందుకు ఇదిగో నితీష్ కుమార్ రెడ్డికి ఇదిగో తల్లి మీద ఇంత ప్రేమని ఆ విషయాన్ని ట్వీట్ చేశాడు. కానీ ఈ డిఎస్సి అభ్యర్థులు కన్నీళ్ళు, బాధలు వీటి మీద మాత్రం స్పందించడానికి టైం చాలట్లా. ఇంకా ఈ డిఎస్సి అభ్యర్థులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ బాధ ఇది అని చెప్పి వాళ్ళు వ్యక్తపరిస్తే వాళ్ళ మీద ఫేక్ పోస్టులన్నీ పెట్టించి వాళ్ళని ఒక దొంగ వాళ్ళలాగా, ఫేక్ వాళ్ళలాగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే కూడా ఘోరం ఇంకోటి ఏమైనా ఉందా రాష్ట్రంలో? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి అభ్యర్థులు జరిగినటువంటి అన్యాయం ఇదిగో ప్రతిదీ అని కూలంకుషంగా విత్ ప్రూఫ్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు బయటకు వచ్చి చెప్పిన దాఖలాలు లేవు, దాన్ని కౌంటర్ చేసిన దాఖలాలు లేవు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే కనీసం మేము సిట్టేస్తామని కూడా చెప్పట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు ఒక అడుగేసి మీకు అందరికీ ఎవరైతే రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మేము భరోసాగా ఉంటాం, మా హయాం రాగానే మేము అందరూ దీని మీద విచారించి మీ పోస్టులు దక్కాల్సి మేము మీకు న్యాయబద్ధంగా చేసిస్తాము, ఈలోపు మీకు న్యాయ సహాయం ఏదైతే కావాలంటే మేము ఫ్రీగా మీకు చేసి పెడతాము, మీరు అన్యాయం గురవద్దు, మీరు బాధపడవద్దు అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసి డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంని అంతా ఇన్వాల్వ్ చేసి పూర్తిగా వాళ్ళకి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తుంటే అసలు ప్రభుత్వం భరోసా ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. అసలు మీరు పూర్తి స్థాయిలో ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఏం సమాజం, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఆదివారం పూట జనరల్గా అసలు నిజంగా ఆదివారం పూట కూడా ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వచ్చి భారీ సంఖ్యలో హాజరయ్యే వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అంటే ఎంతలా వాళ్ళు బాధపడుతుంటే ఈ ప్రభుత్వాన్ని పట్టదు చేయం కుట్టిన ఎత్తైన కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా లేదా ఎప్పుడు ఏ విధానంలో ఏం చేసినా కానీ ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఈరోజు ఆదివారం పూట కూడా వాళ్ళు వాళ్ళ కన్నీళ్ళు బాధలు చెప్పుకోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చారు. చూడండి, ఈరోజు న్యాయ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది, వైఎస్ఆర్సీపీ లీగల్ టీం మొత్తం వాళ్ళ బాధలు వింటూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ జరిగిన అన్యాయం చెప్పుకుంటూ వాళ్ళ సర్టిఫికేట్లతో సహా వచ్చారు ఆఫీస్కి. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు వాలీబాల్ కొన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ అటు పక్క వచ్చేసి వాలీబాల్ కబడ్డీ వాళ్ళకి ఇటువంటి వీళ్ళకి ఎవరేం జాబ్లు ఇస్తారా? ఒక దాంట్లో ఉత్తీర్ణయి సెకండ్ ఏదైతే పెట్టుకోమంటే అది కబడ్డీ పెట్టిన వాళ్ళకి ఇచ్చేసారండి పోస్ట్. ఇట్లా ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుందో చూడండి. వాళ్ళ కన్నీళ్ళు పట్టట్లా, వాళ్ళ బాధలు పట్టట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 2-3 రోజులకి మన గురువారం రోజు ప్రకటించారు, మేము మీకు సాయం చేస్తాం, మాకు ఇదిగో మా లీగల్ టీం మొత్తం మీకు అండగా ఉంటుంది, ఇదిగో వీళ్ళ నెంబర్లు ఇవ్వి, వీళ్ళకి ఎనీ టైం ఫోన్ చేయండి అని అఫీషియల్గా ప్రకటిస్తే పూర్తిగా ఎంతమంది బయటకు వచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో వస్తారు. ప్రతి ఒక్కరు అన్యాయం గురైన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా కూడా మీరు కళ్ళు తెరవకుండా మేము బాగా చేసామని మీలో ఏదైతే పూర్తిగా ప్రజలను వంచే ప్రయత్నం చేయొద్దు. మీరు చేసిన అన్యాయం ప్రజలందరికీ అర్థమైపోయింది, మీరు చేస్తున్న మోసం ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది వాస్తవం. వైఎస్ఆర్సీపీ డైరెక్టర్ డిఎస్సీ అభ్యర్థులతో ఎవరు దగ్గర పోలా. ఫస్ట్ వీళ్ళే కోర్టులకు వెళ్ళి వీళ్ళే అన్యాయం జరిగిందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే అప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ దగ్గరికి వస్తే అప్పుడు ఇదంతా ఇష్యూ బయటకు వచ్చింది. అసలు నిజంగా ఈ ఇష్యూ పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్ కాల ఫస్ట్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్ అయింది. వాళ్ళందరికీ వాళ్ళే కోర్టులకు వెళ్ళి పోరాడుతూ ఉన్నారు. గోల్డ్ మెడల్లోకి వచ్చిన వాడి కంటే సిల్వర్ మెడల్లోకి పోస్టులు ఇస్తే ఇట్లాంటి పోరాటాలు రాకుండా ఏం చేస్తాయి? ఇప్పటికైనా కానీ నారా లోకేష్ గారు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ప్రూఫ్లతో సహా బయటకు వచ్చారా? రారు.